బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే సండే స్పెషల్ కాబట్టి మన ఇంట్లో చేపల కూర అయితే వండుతున్నాను. ముందుగా ఇది నేను ఉప్పు కారం కలిపేసి రాత్రి అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసాను. కొంచెం నూనె చుక్క కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు బయట తీసాను. ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. గిన్నె అనేది వీటెక్కింది కాబట్టి చేపల కూర ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు. ఇది వీటెక్కిని ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు. ఉల్లిపాయ అన్ని చాలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేస్తాను. నేనైతే చిన్నగా కట్ చేసి తొక్కు వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే తీపి అనే వస్తుంది. చేప కూడా తొక్కు వేసుకోవాలి. ఇప్పుడైతే నేను అల్లం ముక్కలు అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ మనం కొంచెం పేస్ట్ అనేది వేసుకోవాలి చేపల కూరలో. అల్లం అయితే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేస్తున్నాను. అల్లం వేసుకోవడం వల్ల చేప అనేది బాగా ఉడుకుతుంది, మనకు అరుగుదల కూడా అవుతుంది. అందుకని అల్లం వేస్తారండి. సరే వేగుతున్న మనం దీంట్లోకి టమాటాలను కట్ చేసేస్తాం. దీన్ని కూడా మిక్సీ పట్టేద్దాం, ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉన్నాయి కాబట్టి మనం మిక్సీ పెట్టుకుని పేస్ట్ అనేది వేసుకోవచ్చు. మెత్తగా అయితే ఆడేసాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాయి కదండి, ఈ పేస్ట్ మీద దీంట్లో వేసేద్దాం. పచ్చిమిరపకాయలు వేస్తాం. ముందు వేస్తే మెల్ట్ అయిపోతాయి, బాగానే కనపడదు, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు మనం చేప ముక్కలు కలిపి పెట్టాం కదా, అవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. అలా పెద్ద చేప అండి, సగం ఫ్రై చేసి సగం కూర వండుతున్నాను, చూసారా. ఇప్పుడు మనం కొంచెం మూత పెడదాం, ఉడకనిద్దాం మెల్లిగా. బౌల్లోకి అయితే నేను చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవచ్చు. సరిపెట్టిన వాటర్ ఉంది. చింతపండు అన్నీ నేను తర్వాత వేస్తాను, ముందు వాటర్ వేసేద్దాం. మనం దీంట్లో ఇంకా అన్నీ వేసినట్టే మసాలాలు వేయాలి, కొంచెం చింతపండు వేయాలి. ఇప్పుడు దీంట్లో నేను ఒకటి వేస్తాను, బెండకాయలు వేద్దాం. ఇప్పుడు మనం గార్డెన్లోకి వెళ్ళి బెండకాయలు తెచ్చుకోవచ్చు, ఫ్రెష్ బెండకాయలు. ఇటేమో వర్షం పడుతుంది, దీంట్లో బెండకాయలు వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. 4 బెండకాయలు అయితే మనం తెచ్చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మూత పెడదాం. బెండకాయలు అయితే ఇట్టుకెళ్తే అయ్యో 4 రోజుల నుంచి వర్షం కురుస్తూనే ఉందండి. అయ్యో మనకి బెండకాయలు అయితే ఉన్నాయి. దీంట్లో మనకి చేపకూరలో బెండకాయ తీసుకుంటే బాగుంటాయి కదా, అందుకని తాజా బెండకాయలు అయితే మనం కోసుకోవచ్చు. చూసారా పచ్చిమిరపకాయలు కూడా ఎన్ని ఉన్నాయో మన చెట్టుకి, చాలా ఉంది. కెమెరా తీసుకుని కొయ్యాలి. ఒక 1/4 కేజీ 1/2 కేజీ పైన వచ్చిన బెండకాయలు అయితే చేపల కూరలో కనుక్కున్నాను. 4 కేజీ అయితే ఫ్రైకి అయితే ఉంచేస్తాను 4. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు కర్రీలు వేసేద్దాం, నడిచేయండి. తెచ్చేసాను, కడిగేసాను శుభ్రంగా. ఇప్పుడు బెండకాయలు అనేది వేసేసుకుని కట్ చేసుకుని, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా గార్డెన్లో మనకి. కూర చూద్దాం ఎంతవరకు వచ్చిందో, ఉడుకుతుంది. ఇప్పుడు మనం బెండకాయలు వేసేసుకోవచ్చు. బెండకాయలు అన్నీ పొడవుగా వేసేస్తున్నాను, బాగుంటుంది ఇలాగా. చూసారా, ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ. ఇప్పుడు మనం చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి. మనం దీంట్లో చింతపండు పులుసు వేసాం. ఏదన్నా ఫ్రెష్ అంటే ఫ్రెష్ కూరగాయలు వండుకుంటే ఆ టేస్టే వేరండి. ఇది లేదు అంటలేదు, అన్ని కూరగాయలు వేస్తాను నేను గార్డెన్లో అయితే. చాలా కూరగాయలు ఉన్నాయి, మీకు ఒక రోజు అంతా గార్డెన్ అంతా వీడియో చేసి చూపిస్తాను. నిజంగా ఇంకో పూలు అయితే పూతల మీద ఉన్నాయి, పూతల మీద ఉన్నాయి కదండి. అది మొత్తం వచ్చాక ఒకరోజు వీడియో అంతా చేసి మీకు చూపిస్తాను. పులిపేసాం కదా, ఉడకనిద్దాం బాగా. బెండకాయ అయితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి వండండి. కొంచెం చప్పగా ఉంది కూర అనేది, నేను ఉప్పు వేస్తున్నాను. కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కొంచెం కళ్ళుప్పు వేసుకోండి. ఉడకనిద్దాం. కూర అనేది ఉడుకుతుంది కదా, మనం మసాలాని సిద్ధం చేసుకోవచ్చు. ఇది రియల్గా మా అమ్మ వండింది ఇలాగైతే. మా అమ్మ చాలా బాగుంటుంది కూరలో. మా అమ్మ స్టైల్లో అయితే వండుతున్నా, సూపర్గా ఉంటుంది. ముందుగా నేనైతే జీలకర్ర వేస్తున్నాను. నేనైతే జీలకర్ర వెల్లుల్లిపాయ ఒక లావు మొక్క మట్టికి వేస్తాను. ఇంకేమైనా మీరేం వేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మనం ఇదంతా మిక్సీ పెట్టుకోవచ్చు. మిక్సీ పెట్టేద్దామండి దీన్ని. దగ్గరికి వచ్చేసుకుంటాము. దగ్గరికి వచ్చింది, మనం ముందుగా రుబ్బుకున్న మసాలా కూడా వేసేసుకుందామండి. కూర అయితే సువాసనలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం మసాలా రుబ్బుకున్నాం, అది వేస్తున్నాం. మసాలా వేస్తాం కదా, ఒక్కసారి కలపాలి. నిమిషం ఉడకినంత మసాలా కూడా వాసన వేసాం కదా. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కూర అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసాక ఇలా పొడవుగా వేసుకుంటే చేపల కూరలో టేస్ట్గా ఉంటుంది. చిన్న ముక్కలు కాకుండా ఇలా పొడవుగా వేసుకోవాలి కొత్తిమీర, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది.
కొత్తిమీర కూడా వేస్తాను. 1 నిమిషం ఉంచి మనం కట్టేద్దాం. చేపల కూర అయిపోయింది, ఆఫ్ చేసేద్దాం. చేపల కూర అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం అయిపోయిందండి. వా, చూసారా ఎంత అందంగా ఉందో. అన్నం కూడా అయిపోయింది, వేడి అన్నం కాలిపోతుంది. అన్నం కూడా అయిపోయింది కదా. మనం ఇప్పుడు ఏం చేద్దాం, అట్టాగులు వేసుకుని వేడి అన్నం వేడి చేపల పులుసుని ఇలా వేసుకుని తింటే, మీలో ఎంతమంది ఎంత వేడి అన్నంలో ఇలా చేపల పులుసు తినాలంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో. చూసారా, ఇలా వేడి అన్నంలో అట్టాక్స్ తీసుకుని చేపల పులుసు తింటే చాలా బాగుందండి. అలాగే బెండకాయ ముక్కను కూడా తిందాం. బెండకాయ తింటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్ అండి. మాట్లాడతాళ్ళు ఏమన్నట్టున్నాయి. కారిపోతుంది. మీలో ఎంతమందికి ఇష్టమో ఇలా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సూపర్. ఉంటానండి. ఇప్పుడు వరకు చూసారు కదా, బాయ్ అండి. ఇప్పుడు వరకు చూసారు, ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. బాయ్ అండి.